ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. అదే అన్న, మన లైఫ్లో జీవితంలో మనం ముందుకెళ్తున్నప్పుడు చాలా నేర్చుకుంటాం. నేను కూడా కామెడీలో కానీ ఒక యాక్టర్గా, ఒక నటుడిగా నేను చాలా నేర్చుకుంటూ ముందుకెళ్తాను లైఫ్లో. అప్పుడు సీజన్ 4 ఉన్నప్పుడు మనకంత తెలియదు. అందరికి ఎవరికైనా సరే మీరు లైవ్లో ఒక యాక్టర్ కానీ, ఒక కెమెరామ్యాన్ కానీ, మనకు మార్కెట్లో కొత్త కొత్త డిఫరెంట్ స్కిల్స్ ఇస్తుంటారు, కొత్త కొత్త యాంగిల్స్ పెడుతుంటారు. మీరు ముందుకెళ్తున్న కొద్దీ మేము అంతే కొన్ని నేర్చుకుంటాం లైఫ్లో. ఆ నేర్చుకున్నవే సీజన్ 8లో నేను చూపించాను అంతే. ఏం లేదన్నా, బేసిక్గా మనం ఏ ప్లాన్ చూసుకు వెళ్ళినా కూడా వేస్ట్ చేయడం. ఎందుకంటే ప్రతి వారం ప్రతిరోజు అంత కొత్తగా ఉంటాడు. వాళ్ళు పెట్టే టాస్క్ మనకు తెలియదు, వాళ్ళు ఆడించే ఆటలు మనకు తెలియదు. అదంతా బిగ్ బాస్ ఆడించే ఆట. ఎస్, వచ్చింది. బేసిక్గా అదే నేను చెప్పాను, ఇంట్లో బూతులు మాట్లాడుతున్నారు, కొంతమంది ఫౌల్ గేమ్లు ఆడుతున్నారు, డిస్రెస్పెక్ట్గా మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళు నామినేషన్స్లో ఏమంటున్నారంటే, ఆడియన్స్ మమ్మల్ని సేవ్ చేస్తున్నారు బ్రో, మిమ్మల్ని మీరు నామినేషన్ రండి అప్పుడు తెలుస్తుంది అని చాలా ఆరగంటగా మాట్లాడితే నాకు చాలా బాధ అనిపించింది. అవును కదా, బిగ్ బాస్ హౌస్లో ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో చాలా కెమెరాస్ ఉన్నాయి, కొన్ని లక్షల కోట్ల మంది జనాలు చూస్తున్నారు. ఫౌల్ గేమ్స్, బూతులు మాట్లాడుతుంటే జనాలు ఎలా సేవ్ చేస్తున్నా ఒకరోజు నేను జనాలకు చెప్పడం జరిగింది. ఏంటన్నా మీరు ఓట్లు వేస్తున్నారు, సేవ్ చేస్తున్నా అని వాళ్ళు చాలా విచ్చలవిడిగా ఆరగంటగా చెప్తున్నారు. మమ్మల్ని జనాలు 10 వారాలు సేవ్ చేశారు బ్రో అని చెప్తున్నారు. ఇలా బూతులు మాట్లాడాలని ఎంకరేజ్ చేస్తున్నారా, ఇలా ఫౌల్ గేమ్స్ ఆడవాలని ఎంకరేజ్ చేస్తున్నారా, అన్నీ చేసి మాకేమో ఎలిమినేట్ అయిపోయాను నేను. నాకు ఎప్పటికీ నాకు సీజన్ 1 నుంచి ఎప్పటికీ ఒక క్వశ్చన్ ఉందన్న, బిగ్ బాస్కి ఆట ఆడడానికి వెళ్ళాలా, నామినేట్ అవ్వడానికి వెళ్ళాలా? ఏమన్నంటే ప్రతి ఒక్కరు నామినేషన్కి రావాలంటారు. వారంలో నామినేషన్ అనేది సోమవారం ఉంటుంది. మిగతా 6 రోజులు టాస్క్ ఉంటాయి, మన పర్సనాలిటీ చూపించుకోవాలి, ఫన్ చేయాలి, ఎంటర్టైన్మెంట్ చేయాలి, ఇంకా మన బిహేవియర్ చూస్తారు. అంటే బిగ్ బాస్కి ఓన్లీ నామినేషన్ కోసం వెళ్ళాలా, లేకపోతే ఆట ఆడడానికి వెళ్ళాలని నాకు వచ్చిన డౌట్ వచ్చింది. చాలా మంది నామినేషన్ రాలేవు, నామినేషన్ అంటే భయం అంటారు. నాకు భయం ఉండదు, మీరు చేయండి దాని. హలో, మీరు నామినేషన్ మీరు నామినేట్ చేయండి, నేను దాన్ని డిఫెండ్ చేసుకుంటాను. మీరు నామినేట్ చేయకపోతే నా తప్పు కాదు కదా. అవినాష్ నామినేషన్కి రాడు, అవినాష్కి భయం నామినేషన్ అంటే అలా ఏం లేదు. ఒక వారం ఏమో రోహిణి సేవ్ చేసింది, తను అడగలేదు. ఒక వారం ఏమో 2 వారాలు మెగా చీఫ్ అయ్యాను. నీవు ఉన్నది 10 వారాలు, 10 వారాల్లో టికెట్ ఫినాల్ 2 వారాలు తీసేయండి, 8 వారాలు. 8 వారాల్లో 2 సార్లు మెగా చీఫ్ అయ్యాను, ఒకసారి రోహిణి సేవ్ చేసింది, ఒకసారి ఏమో ఇమ్యూనిటీ షీల్డ్ ఆడాను, ఇంకోసారి ఎలిమినేట్ అయితే నబిల్ ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చి నన్ను సేవ్ చేశారు. మిగతా సార్ నన్ను ఎవరు నామినేట్ చేయలేదు, అది నా తప్పు కాదు కదా. అందరూ ఏమంటున్నారంటే మీరు నామినేషన్కి రాకపోవడం వల్ల మీకు ఓట్ బ్యాంక్ లేదంటున్నారు. అంటే నేనేమంటున్నానంటే, ఆడియన్స్కి ఆట చూసి వారం అంతా చూసి వీడు ఏమయ్యాడు, వీడికి ఓటేయచ్చా అని చెప్పి ఓటేస్తే బాగుంటుంది నా అభిప్రాయం. లేదు, ఫస్ట్ నుంచి నామినేషన్ ఉంటాయి కదా, ఓటు వీళ్ళకి వేయడం అలవాటు అయిపోయింది కదా అని వాళ్ళకి వేస్తున్నారని చెప్పేసి కొంతమంది అంటున్నారు. నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఓటు వేయడం, ఓట్ బ్యాంక్ క్రియేట్ చేస్తున్నారు, ఓటు వేయడం అలవాటు అయిపోయింది కాబట్టి కంటిన్యూస్ వీళ్ళకి ఓటు వేస్తున్నారు. కొత్తగా నామినేషన్స్కి వస్తే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతుందని చెప్పేసి ఇలా అంటున్నారు. నాకు ఇప్పటికీ దీని క్లారిటీ లేదు. యాక్చువల్లీ నామినేట్ అవ్వాలా అవ్వకూడదా, నామినేట్ వాళ్ళు చేయాలి. యాక్చువల్లీ నేను నామినేట్ అవ్వలేను కదా. ఫస్ట్ టైం గౌతమ్ నామినేట్ అవ్వగానే ఎలిమినేట్ అయిపోయాడు, ఫస్ట్ టైం వైల్డ్ కార్డ్ రాగానే. సెకండ్, నేను ఫస్ట్ టైం నామినేట్ అవ్వగా నేను ఎలిమినేట్ అయిపోయాను. అండ్ లాస్ట్ రోహిణి 14 వీక్లో నామినేట్ అయ్యింది, తను ఎలిమినేట్ అయిపోయింది. మణికంఠ చాలా నైస్ పర్సన్. నేను అప్పుడు కూడా హౌస్ నుంచి వెళ్ళిపోతుంటే తను ఉండాలని కోరుకున్నాను. తనకి మంచి పాజిటివిటీ ఉన్నప్పుడే తను బయటకు వెళ్ళిపోయాడు అని బయటకు వచ్చినట్టు తెలిసింది. తను ఉంటే బాగుండేది. మేము వచ్చిన తర్వాత అతనితో కొంచెం ఫన్ చేయించడము, అతనితో సరదాగా ఉండడం చేయడం జరిగింది. నైస్ కూల్ పర్సన్. అంటే నేను ఇంకా నిన్నే వచ్చాను కదా, నా మొత్తం ఎపిసోడ్ అన్నా
బేసిక్గా నేను చేసినవన్నీ వచ్చాయని చెప్పారన్న. అంటే లైక్ నేను కొన్ని చేసినా కొన్ని రాకపోవచ్చు, రేటింగ్లు పోతుంటాయి, బట్ ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశారు. అన్న గౌతమ్ అన్న గురించి ఏం చెప్తారన్న? ఎలిమినేట్ అయిన పర్సన్ దాని పైన తన జర్నీ గురించి ఏం చెప్తారు? అదే అన్న, మనం ఎక్కడ నేను లైఫ్లో మనం పడిపోతాం కదా, ఎక్కడ పడిపోతాం అక్కడే మనం గెలవాలనుకుంటాము. ఆయన ఎలిమినేట్ అయ్యాడు, ఎలిమినేట్ అయిన తర్వాత చాలా గట్టి ఫైట్ చేశాడు గెలవడానికి, చాలా కసిగా అయ్యాడు టాస్కులు. గెలుస్తున్న అందరం అనుకున్నాము, నేను అనుకున్నాను వైల్డ్ కార్డ్కి వచ్చి గెలుస్తాడేమో అతను ఫైట్ చేసి. బట్ ఇందాక చెప్పాను, అతను రన్నర్ కాదు, నా దృష్టిలో విన్నర్. అండ్ నేను ఎలిమినేట్ అయిన తర్వాత నేను మళ్ళీ గట్టి ముందు నుంచే కసిగా ఆడుతున్నాము, ఎలిమినేట్ అయ్యాం కదా అని చెప్పేసి అది మైండ్లో ఉండిపోద్ది. అక్కడి నుంచి ఇంకా గట్టిగా ఆడటము, 2 సార్లు మెగా చీఫ్ అవ్వడము అండ్ టికెట్ ఫినాల కొట్టడం, అది మనకు బూస్ట్ ఇస్తుంది మనకి ఎలిమినేషన్ అనేది. కొంచెం దానివల్ల మనకు కొంచెం ఫైర్ పెరిగింది, చూపించాం. బిగ్ బాస్ అన్యాయం చేశాడు అనుకోవచ్చు. మీ గోల్డెన్ బ్రీఫ్ కేస్ కానీ సిల్వర్ బ్రీఫ్ కేస్ కానీ ఇవ్వకుండా నాకా బిగ్ బాసా తప్పకుండా అన్యాయం చేశారు నాకు. ఆ సూట్ కేసు నాకు ఇస్తే పట్టుకొచ్చా. అప్పుడప్పుడు అనిపిస్తుంది భూమి వెనక్కి తిప్పి ఒకసారి మళ్ళీ మనం వెనక్కి పోతే బిగ్ బాస్ రిక్వెస్ట్ చేసి సూట్ కేసు పంపిస్తున్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.